ఒక్కరోజైనా ఒక్క పూటైనా కనీసం వాళ్ళ పిల్లల కోసం కేటాయించి వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏ వాతావరణంలో చదువుతున్నారు, వాళ్ళకి ఏ పాఠశాల ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారు, వాళ్ళు బోధనలో ఏ విధంగా ఉన్నారు, ఇతరత్ర ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఏ విధంగా ఉన్నారు అని 1-to-1 ఇండివిజువల్గా తెలుసుకొని వాళ్ళ భవిష్యత్తు కోసం ఇంటి దగ్గర మీరేం చేయాలి అనేది చెప్పడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. విద్య అంటే కేవలం చదువు కాదు, విద్య అంటే సంపూర్ణ వికాసం అనేది ఒకటి తెలియజెప్పడమే ఈ ప్రధాన ఉద్దేశం. మరి